హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ సోదరులు అందరూ ఎదురు చూస్తున్నటువంటి జీడిఎస్ ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ అనేది ఈరోజు ఖచ్చితంగా రిలీజ్ అవుతుందండి. ఈరోజు ఈవినింగ్ లోపల మనకు డేట్లతో సహా అప్లికేషన్ సబ్మిట్ ఎప్పుడు చేయాలి, రిజల్ట్ డేటు, అన్ని విధి విధానాలు అన్నీ కూడా మనకు ఈవినింగ్ నోటిఫికేషన్లో మనకు క్లారిటీ వస్తుందండి. ఈ నోటిఫికేషను ఈరోజు విడుదలయ్యి నెక్స్ట్ మనకు 5th నుంచి 10th వరకు మనకు అప్లికేషన్ సబ్మిట్ అనేది ఇస్తారనేది నా అంచనా అండి. ఖచ్చితంగా ఈరోజు అయితే మనకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఈరోజు రిలీజ్ అవ్వని పక్షంలో రేపు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. 100కు 100% ఈరోజే రిలీజ్ అవ్వాలి. నైట్ అయినా కూడా ఖచ్చితంగా ఈరోజే రిలీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ జీడిఎస్ నాయకులైతేనేమి చాలామంది చెప్తున్నారు టెంటేటివ్ వేకెన్సీ ఉంటుందో ఉండదో మేము చెప్పలేమంటున్నారు. కానీ నా అనాలిసిస్ ప్రకారము టెంటేటివ్ వేకెన్సీస్ అనేది కంపల్సరీగా ఉంటాయండి. టెంటేటివ్ వేకెన్సీ లేకపోతే మనకు ప్రీవియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడే మనకు టెంటేటివ్ వేకెన్సీస్ గురించి ఏదో ఒకటి చెప్పుండాలి. కానీ అప్పుడు మనకు వివరణ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా 100కు 100% టెంటేటివ్ వేకెన్సీస్ ఉంటాయి. చాలామంది కొత్తగా అంటే రీసెంట్లీ 1 year కంప్లీట్ అయిన వారు చాలామంది డైరెక్ట్ నోటిఫికేషన్ అంటే ఫస్ట్ లిస్ట్లో చాలామందికి రాదని ఒక అపోహ ఉంటుంది. వీరు కనీసం టెంటేటివ్ వేకెన్సీలో అయినా మేము సెలెక్ట్ అవ్వాలి అని చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. మీరు ఎటువంటి చింతన అవసరం లేదండి. ఖచ్చితంగా టెంటేటివ్ వేకెన్సీస్ వస్తాయి. అంతేకాకుండా మీరు ఇంకొక పాయింట్, ఈ ట్రాన్స్ఫర్లో భాగంగా ఒక పాయింట్ మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలండి. అదే కూలింగ్ పీరియడ్. ఈ కూలింగ్ పీరియడ్ అంటే మనము ట్రాన్స్ఫర్ అయినాక మనం ఎక్కడైతే వెళ్తామో అక్కడ 1 year పాటు ఖచ్చితంగా చేయాలి. మధ్యలో 6 monthsకి ఒకసారి ట్రాన్స్ఫర్ వస్తుంది కదా, ఆ ట్రాన్స్ఫర్కు మనం ఎలిజిబుల్ కాదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. అంటే మీరు వెళ్ళే దగ్గర కూడా అక్కడ పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనకు అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మాత్రమే ట్రాన్స్ఫర్ చూస్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ 1 year పాటు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఐడి, పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. మనకు ఒక ఫామ్ అనేది ఇస్తారండి. దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఈ ఫామ్ అండి, డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను. ఈ ఫాము మీకు సబ్ ఆఫీస్లో ఉండే ఎస్పీఎం సార్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేసి మనము ఎస్పీ ఆఫీస్కి అనేది పంపించాల్సి ఉంటుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్లో ఎవరైనా తెలుసుంటే వాళ్ళకు ఫోన్ చేసి మీ వివరాలు చెప్పి డైరెక్ట్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ని మళ్ళీ మీరు రీసెట్ పాస్వర్డ్లో మీకు అనుకూలమైన పాస్వర్డ్ పెట్టినాక మాత్రమే రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్లోకి మనం వెళ్ళొచ్చు. ఓకేనా? ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మనము మన ఆప్షన్స్ అనేది చూసుకోవాలి. ఓకేనా? మీకు ఇంకొక సలహా ఏంటంటే, మీరు ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అవుతానే ఎవరిదైనా ఐడి, పాస్వర్డ్ ఉండేవారిది ఓపెన్ చేసుకొని మీరు వెళ్ళాలనుకుంటున్న ప్రాంతాలు ఫస్ట్ ఏమున్నాయో అన్నీ కూడా స్క్రీన్ షాట్ కానీ రాసుకొని అయినా పేపర్లో అనాలిసిస్ చేసుకొని వాటి మీద ఎక్కడెక్కడ అంటే మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు బాగా ఆలోచించుకొని మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ కూలింగ్ పీరియడ్ పరంగా మనం అక్కడ 1 year పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు ట్రాన్స్ఫర్ పోర్టల్ని మంచిగా వినియోగించుకొని ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? మీకు ఈ కంటెంట్ ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.